5 దారులు వస్తున్నాయండి. అలాంటి దానిపై 3 దారులు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. 2 దారులు క్లోజ్ అయిపోయాయన్నమాట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు, చాలా గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా కేసులు పెట్టడం. అయిపోయి ఇప్పుడు వచ్చిన పుణ్యస్థానాలు చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ బురద తప్ప నల్లటి నీళ్ళు మాత్రం రాకుండా అయిపోయాయి అన్నమాట. అనకాపల్లి జిల్లాలో నుంచి పంచదారులకు వెళ్లే మార్గ మధ్యలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వేలాది వాహనాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చలో పంచదారుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మార్గ మధ్యలో మీరు చూస్తున్నారు వందలాది కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలతో వైసీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున పంచదారుల కోసం బయలుదేరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం హయాంలో ఇక్కడ స్థానిక నేతలు చేపట్టినటువంటి అక్రమ మైనింగ్ని ఆపాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మొత్తం వైసీపీ శ్రేణులంతా కూడా పంచదారులకు బయలుదేరడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అసలు చలో పంచదారుల కార్యక్రమం ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అసలు ఈ చలో పంచదారుల కార్యక్రమం అసలు దేనికోసం చేస్తున్నారు? చలో పంచదారుల కార్యక్రమం చేయడానికి గల కారణం అండి, దారపాలెం అని ఇక్కడ గ్రామం ఉందండి, పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి వచ్చే దార 5 పంచదారులు పైన 5 దారులు వస్తాయండి. 5 దారులు వచ్చేది అందరూ ఆ దారిని పుణ్యక్షేత్రంలాగా స్నానాలు చేసి అన్ని కార్యక్రమాలు చేస్తారు. తర్వాత అది తాగడానికి వాడతారు, పంటలకు వాడతారు రైతులు. ఇలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళే దారి దగ్గరలో పక్కనే దాని కొండ అనుకొని మైనింగ్ తవ్వేయడం జరుగుతుందండి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ. అసలు కూటమి ప్రభుత్వ నాయకులు అంటే ఎవరు వాళ్ళు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ కార్యక్రమం. అంటే ఇప్పుడు ఆ పంచదార అనేది పుణ్యక్షేత్రం అని అంటున్నారు కదా, అక్కడ ఆ పైన ఏ స్వామిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు అందరూ? మీరు ఉమా ధర్మలింగేశ్వర స్వామి అని ఉంటారండి స్వామివారు. గత క్షేత్రానికి ఏమైనా చరిత్ర ఉందా? చాలా చరిత్ర ఉందండి, అది మనకి తెలీదు, చిన్న వయసు మాది. చాలా చరిత్ర ఉంది. మా తాత ముత్తాతల దగ్గర నుంచి బాగా కొలుస్తారండి. కార్తీక మాసంలో 4 వారాలు కూడా పుణ్యక్షేత్రం బాగా కొలుస్తారండి. మొత్తం మారుమూల ప్రాంతాల నుంచి అంతా వచ్చి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మొత్తం పంచదారుల గ్రామానికి చేరుకున్నాం. అనకాపల్లి జిల్లా నియోజకవర్గం నుంచి బయలుదేరినటువంటి ఒక నిరసన ర్యాలీ పంచదారులకు చేరుకుంది. దాదాపుగా కొన్ని వేలాది వాహనాలపై వైసీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకోవడం మనం చూడొచ్చు. ఇక్కడ స్థానిక గ్రామస్తులను కలిసేందుకు మొత్తం నాయకులంతా కూడా ఇక్కడ పెద్ద ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది. ఈ అక్రమ మైనింగ్ వల్ల ఇక్కడ ఈ పంచదారుల క్షేత్రానికి ముప్పు వాటిల్లిందని చెప్పేసి అన్నది ప్రధానటువంటి అభియోగం. ఎందుకంటే ఈ మైనింగ్ చేయడం వల్ల ఏదైతే పంచదారుల క్షేత్రం ఉందో ఆ క్షేత్రం వద్ద ఉన్నటువంటి దారులు పూర్తిగా కూడా ఇప్పుడు మురికి నీరుతో వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వైసీపీ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు ఈ పంచదారుల క్షేత్రంలో అసలు ఏం జరుగుతుంది? ఈ అక్రమ మైనింగ్ ఎందుకు ఆపాలని మీరు అంటున్నారు? ఇక్కడ అక్రమ మైనింగ్ ఆపడానికి కారణం ఏంటంటే దగ్గర కొన్ని వందల సంవత్సరాల నుంచి దారి వస్తుందండి అన్నమాట. ఇక్కడ దారపాలెం అని ఈ మన విశాఖ జిల్లాలో అందరూ ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తారనమాట. ఆ దార ఇది తవ్వడం వల్ల దార పూర్తిగా బంద్ అయిపోయింది అనమాట. బంద్ అయిపోయి ఆ తవ్విన దారిలోకి వస్తుంటే ఎర్రబురద వస్తుంది అనమాట. ఇప్పుడు 5 దారులు వస్తున్నాయండి. అలాంటి దానిపై 3 దారులు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. 2 దారులు క్లోజ్ అయిపోయాయి అన్నమాట. అయిపోయి ఇప్పుడు వచ్చిన పుణ్యస్థానాలు చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ బురద తప్ప నల్లటి నీళ్ళు మాత్రం రాకుండా అయిపోయాయి అన్నమాట. దానికి ఈరోజు వైసీపీ మొత్తం పార్టీ నాయకులందరూ కలిపి జిల్లా మొత్తం అంతా కదిలి వచ్చిందనమాట. దీన్ని అడ్డుకోనందుకు అనమాట. ఇక పక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కలిపి చేస్తున్న కార్యక్రమం అనమాట. ఇక్కడ మన ఎంపీ సీఎం రమేష్ గారి ఈ కోరియని ఆయన పబ్లిక్గా చెప్పి ఆయన కంపెనీలకి గ్రాలంతా తొలగించుకెళ్తున్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ దిని అందు గురించి ఇవాళ దీన్ని అడ్డుకున్నందుకు మొత్తం జిల్లా నాయకులందరూ ఇక్కడ దిగి వచ్చారనమాట. మరి ఇక్కడ స్థానిక గ్రామస్తులై ఉండి కూడా మీరు దీన్ని ఇప్పటివరకు ఎప్పుడు ప్రశ్నించలేదా? దీనిపై ఎప్పుడు నిరసన వ్యక్తం చేయలేదా? మీరు ప్రశ్నించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జైల్లో పెట్టడము, స్టేషన్లోకి ఇవ్వడం, కంప్లైంట్లు ఇవ్వడము, అలా తోసేయడం కానీ వేరే మార్గాలు అయితే చూపించట్లేదు సార్. ప్రజలు అనేసరికి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు, చాలా గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా కేసులు పెట్టడం, స్టేషన్ తోసేయడం, వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, అదే జరుగుతుంది. ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది అన్నారు. ఎంతకాలం నుంచి జరుగుతుంది మైనింగ్? సుమారుగా 6 నెలలు బట్టి 6 నెలల నుంచి ఇది ప్రతిపాదన తెచ్చారు సార్. స్టార్టింగ్ 2 నెలల వరకు ఏ పర్మిషన్స్ లేకపోవడం చేశారు. రాత్రులు ఇంచుమించుగా 10 200 మిషన్లు పెట్టడం,
కంటిన్యూగా వెహికల్ పెట్టి తోలించడం ఇంచుమించుగా 2 నెలల నుంచి చాలా డెప్త్కి వెళ్ళిపోయి అక్కడికి వచ్చిన వాటర్ కూడా చాలా ఇబ్బంది పరిస్థితి అయిపోయింది. తీసుకున్న పర్మిషన్కి మించి దాటి ఇంకా మైనింగ్ జరుగుతుంది. అందుకనే ఇక్కడ మొత్తం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతిష్ఠ కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది మీరు అందరూ అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కేవలం చెప్పండి. కొండకి అసలు మైనింగే ఇవ్వకూడదు సార్. ఎందుకంటే పూర్వీకులు మా చిన్నప్పుడు మా తాతల నుంచి కూడా ఇది ఒక హబ్ అనమాట. శివాలయం కింద ఉంటుంది అనమాట. దీనికి పర్మిషన్ ఇచ్చిన కాడి నుంచి కూడా ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోకుండా మైనింగ్ జరుగుతూనే ఉందండి. దీనికి వెళ్ళే దారి ఏది ఎలాగ ఉందండి? ఇదైతే గుడి అక్కడ ఉందండి, దారపాలని. ఇది మొత్తం వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కొండ పైనుంచి కూడా అలా వస్తూనే ఉంటుంది వాటర్. ఇప్పుడు ఇదేనా మైనింగ్ ఇక్కడ ఇచ్చారు సార్. మైనింగ్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఇదే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ప్రాంతం. దీని ఎఫెక్ట్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పంచదారుల క్షేత్రం అంతటికి కూడా పడుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి పంచదారలు అతి పవిత్రంగా భావించే పంచదారలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయి అంటారు. 2 దారులు ఇప్పటికే బంద్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మిగిలిన 3 దారులు కూడా బురద నీరు వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఇదే, ఈ పంచదారుల గ్రామం దగ్గర ఈ క్షేత్రం వద్ద అక్రమ మైనింగ్ జరుగుతుందన్న ప్రదేశమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కొండ. ఇప్పుడు ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలోని పాల్గొనేందుకే బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మాజీ మంత్రులు గుడివార అమర్నాథ్, ఇంకా ధర్మశ్రీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఇంకా ఇక్కడ ఉన్న శ్రేణులు అంతా కూడా పాల్గొనడం జరిగింది.